నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. అదేంటంటే ఏదైతే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నటువంటి ఆరోగ్యశ్రీ ఆ పథకానికి బ్రేక్ వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోనే వైద్యులు సంబంధించి హాస్పిటల్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఆశ ఒక క్లియర్ కట్గా ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆ పథకం ద్వారా ప్రతిరోజు లక్షల్లో దాదాపుగా ఒక 40 కేటగిరీల్లో వైద్య సేవలు, ఎమర్జెన్సీ సేవలు అన్నీ కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎవరైతే బిలో పవర్టీ లైన్కి ఉన్నారు, బీపీఎల్, దీనికి సంబంధించి ఎందుకు వారు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు గడిచింది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఆ బకాయిలు ఉన్నాయి. వాటిని రిలీజ్ చేస్తామని కూటమి మాటిచ్చింది. ఎన్నో దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరులో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అనంతరం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన ద్వారా ఆ సమయంలో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వీరికి చెల్లించాలి, ఇవ్వాలి. వాళ్ళు కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించిందంట. ఒక వారం రోజులు గడువు ఇవ్వండి, పూర్తిగా బకాయిలన్నీ క్లియర్ చేస్తామని కూటమిలో పెద్దలు చెప్పినట్లు వారు విన్నారు. కానీ దాదాపుగా 15 రోజులు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ మాత్రం చలనం లేదు, స్పందన లేదు. దీనికి సంబంధించి మేము ఏ విధంగా హాస్పిటల్స్ నిర్వహణ అనేది మేము చూసుకోవాలి, చేయాలి. ప్రతిదీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. అది కూడా కోట్లలో బకాయిలు. మెడికల్ రీఎంబర్స్మెంట్ అది కూడా చెల్లించట్ల. సో ఇటువంటి క్రమంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతే, కేవలం అంతే తప్ప ఏదో చేయకూడదని కాదు, లేకపోతే మా వల్ల సాధ్యం కావట్లేదు అనేది కాదు. కానీ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్నటువంటి సేవలు అసలు మాటల్లో చెప్పలేము. అది ప్రతిరోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వ్యాధిగ్రస్తులతోనే కిటకిటలాడతాయి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగానే వ్యాధులు కూడా సోకుతున్నాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సర్వీసెస్ని నిలుపుదల చేస్తే కూటమిపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం చేతకానిదిగా మారింది అని దాదాపుగా వీరు టైం ఇచ్చారు. ఆ గడువు దాటిపోయినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి భారాన్ని వహిస్తూనే భరిస్తూనే ముందుకు వెళ్తున్నారు. కానీ మమ్మల్ని నిలువున మోసం చేస్తున్నారు, టాక్స్ పేరుతో మమ్మల్ని పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఈ దాదాపుగా ఉన్నటువంటి కోట్ల రూపాయలు పెండింగ్ని క్లియర్ చేయట్లా. సంబంధించి మొత్తానికైతే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎంతోమంది వస్తారు అక్కడికి, అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేషెంట్లు. ఆరోగ్యశ్రీ అమలవుతుంది అని వచ్చినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వేలల్లో లక్షల్లో అవుతుంది. కానీ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి పునర్జన్మ. మరి అటువంటి పథకానికి బ్రేక్ పడితే కూటమి ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి చెడ్డ పేరు. దీనికి సంబంధించి హుటాహుటిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సానుకూలంగా స్పందించి వారిని ఏదో రకంగా సంతృప్తి పరచాలి. వారికి ఉన్నటువంటి ఆ బకాయిల్లో విడతల వారీగన్నా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది. ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. పక్క రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లు కూడా అక్కడ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పేద ప్రజలకు ఆశా దీపం లాంటిది ఈ ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు పొందుతున్నారు, చికిత్స చేయించుకుంటున్నారు. మరి ఇది ఆపేస్తే అంతా కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. ఒక రకంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి స్తంభించిపోతాయి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సానుకూలంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సామాన్యుడికి ఒక రకమైనటువంటి ఆధారమైంది ఆరోగ్యశ్రీ అనే పథకం. మరి ఆలోచించాలి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో ఈ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందుతున్నారో వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మరి దానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని ఎక్కడా కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ప్రజలతో పాటు మేము కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.